పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయి మావోయిస్టు పార్టీ మిలిషియా కమాండర్ తెల్లం బుద్ర జనజీవన స్రవంతిలోకి కలిసిపోయారు. ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఎదుట మిలిషియా కమాండర్ అయిన తెల్లం బుద్ర లొంగిపోయారు. దీనికి సంబంధించిన వివరాలను ఏఎస్పీ పంకజ్ కుమార్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్కా జిల్లా జేగురుగొండకు పోలీస్ స్టేషన్ పరిధి చిమిలిపెంట గ్రామస్తుడని తెలిపారు. సిపిఐ మావోయిస్టు పార్టీ సోర్పనగూడ మిలిషియా కమాండర్ అయిన తెల్లం బుద్ధ ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్క జిల్లా చిమిలిపెంట గ్రామానికి చెందిన ఇతను చాలా కాలంగా పోలీసులకు వ్యతిరేకంగా మావోయిస్టులు చేపట్టిన అనేక విధ్వంసకర చర్యల్లో పాల్గొన్నాడన్నారు. ప్రస్తుత కాలంలో అడవుల్లో మావోయిస్టుల ఉనికి తగ్గిపోవడంతో పాటు మావోయిస్టులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతిఫలాలను దృష్టిలో ఉంచుకొని పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇంకా అడవుల్లో జనజీవనం గడుపుతున్న మావోయిస్టుల పోలీసు ఎదుట లొంగిపోతే ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ప్రతిఫలాలు అందిస్తామని చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ తెలిపారు. ఆల్మోస్ట్ అందరికి ఈ మావోయిస్ట్ భావజాలం అర్థమైంది. ఏం చేస్తున్నారు? ఈ ట్రైబల్ యూత్స్ ని మిస్గైడ్ చేసి, మిస్గైడ్ పేరులో మోటివేట్ చేసి పార్టీ జాయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో జాయిన్ చేసిన తర్వాత ట్రైబల్ యూత్స్ తో పాటు డిస్క్రిమినేటరీ బిహేవియర్ చేస్తున్నారు. మన ఈ చాలా సమయం నుంచి ప్రభుత్వానికి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా పెరిగింది. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తర్వాత మావోయిస్ట్ పార్టీ మీద నమ్మకం చాలా తగ్గిపోయింది. గతంలో మావోయిస్ట్ పార్టీ స్ట్రాంగ్ హోల్డ్ ఏరియాలో ఇప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ ఎస్పెషలీ మన సిఆర్పిఎఫ్ క్యాంప్స్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా పెరిగింది. ఈ ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత స్ట్రాంగ్ హోల్డ్ ఏరియా కూడా చాలా తగ్గిపోయింది. వాళ్ళ దగ్గర ఆప్షన్ ఓన్లీ సరెండర్, ఇంకా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఆర్ ఎన్కౌంటర్ ఆర్ అరెస్ట్ అంతే ఉన్నాయి. అందుకని చాలా మంది మధ్యలో ఈ సరెండర్ కోసం మోటివేషన్ ఉంది. అతనికి సరెండర్ తర్వాత వాట్ ఎవర్ ద డ్యూ బెనిఫిట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇమీడియట్ గా త్వరగా ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. లాస్ట్ లో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ పోలీస్ అందరూ మావోయిస్ట్ తో నేను అపీల్ చేస్తాను, సరెండర్ చేసి మన మెయిన్ లైన్ లో రావచ్చు, ఒక గుడ్ లైఫ్ స్పెండ్ చేయొచ్చు. ఆల్మోస్ట్